మిత్రమా, ఒక్కసారి ఆగు. నువ్వు అలసిపోయావా? నా వల్ల కాదు అనిపిస్తుందా? అందరూ ముందుకు వెళ్తుంటే నువ్వు మాత్రం అదే చోట నిలిచిపోయినట్టే అనిపిస్తుందా? అయితే విను. నీ కథ ఇంకా ముగియలేదు. నీ జీవితం ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. యెర్మీయా రాసిన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది: నీ భవిష్యత్తు ఆశతో నిండి ఉంటుంది. నువ్వు చూస్తున్నవన్నీ సమస్యలు, కానీ దేవుడు చూస్తున్నది మాత్రం నీ గెలుపు. పేతురు గుర్తున్నాడా? యేసును 3 సార్లు నిరాకరించాడు, ఓడిపోయాడు, బ్రేక్ అయ్యాడు. కానీ యేసు అతన్ని వదిలేశాడా? కాదు కదా. అదే పేతురు వేల మందిని మార్గం చూపిన నాయకుడయ్యాడు. నీ తప్పు నీ చివరి చరిత్ర కాదు, దేవుని కృప నీ కొత్త ప్రారంభం. ఈ ప్రపంచం నిన్ను మార్కులతో కొలుస్తుంది, శాలరీతో కొలుస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, కీర్తనలు 139వ అధ్యాయం 14వ వచనంలో, నీవు అద్భుతమైన సృష్టివి అన్నాడు. నీవు తప్పు కాదు, నీవు పర్పస్తో పుట్టినవాడివి. భయమా, ఒంటరితనమా, ఫ్యూచర్ టెన్షనా? అయితే బైబిల్లో ఇలా రాసి ఉంది: భయపడకుము, నేను నీతో ఉన్నాను. నీవు ఒంటరిగా లేవు. ప్రతి అడుగులో దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు నిర్ణయం తీసుకో. నేను ఓడిపోను, నేను నిరాశలో కూడా ఉండను. నేను దేవునితో ముందుకు వెళ్తాను. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది: సమృద్ధి జీవితం నీకోసం ఉంది. సో మిత్రమా, నీ చీకటి ఎంత ఉన్నా దేవుని వెలుగు ఇంకా ఎక్కువ. లేచి నిలబడు, ముందుకు నడు. దేవుడు నీతో ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.